ధన్యమే సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు నిజమునే సూచేది మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే ఓకే స్టూడెంట్స్, ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకే మేడం. అర్చన, మీరు ఈ రూమ్ లోకి వెళ్ళండి. అలాగే మేడం. అయ్యో బాబోయ్, ఇదేంటి మొత్తం స్వీట్ షాప్ అంతా నీ బ్యాగ్ లోనే ఇరికించా? ఇంతకన్నా పెద్ద బ్యాగ్ దొరకలేదే. దొరికుంటే ఇంకొన్ని స్వీట్స్ తెచ్చుండేదాన్ని. ఇంకానా? ఎందుకే? మనం ఇక్కడ నెలలు సంవత్సరాలు ఉంటున్నావా ఏంటి? నెలలు సంవత్సరాలు ఎందుకే? ఈ స్వీట్స్ రేపు సాయంత్రం వరకైనా వస్తాయో లేవని నాకు బెంగగా ఉంది. అయ్య బాబోయ్, నీకు చిరుతిళ్ళంటే బాగా ఇష్టం అనుకుంటాను. అవునే, ఎంత ఇష్టమో చెప్పలేనే. చెప్పనక్కర్లేదమ్మా, కనిపిస్తుంది. నువ్వేం తెచ్చావే? నాకు చాలా ఇష్టమైంది. స్వీటా హాటా? స్వీట్ అయిన మా అమ్మా నాన్నల ఫోటో. అంటే ఈ ఫోటో అంటే అంత ఇష్టమా నీకు? కాదు, మా అమ్మా నాన్నలంటే ఇష్టం. నిజమే సౌందర్య, మీ మమ్మీ డాడీలకు నువ్వంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం లేకపోతే 3 రోజుల జర్నీకి ఇంత డబ్బిచ్చి పంపిస్తారా? ఇక్కడ ఏటీఎంలు పనిచేయకపోతే నేను ట్రబుల్ ఫేస్ చేయకుండా ఈ డబ్బిచ్చి పంపించారు. ఐ లవ్ మై పేరెంట్స్. అవునా? అవునే, మా అమ్మా నాన్నలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని వదిలి ఇంత దూరం రావడం ఎందుకో చాలా బెంగగా ఉంది. అందుకే ఈ ఫోటో తెచ్చుకున్నాను. మరిప్పుడు నువ్వు వాళ్ళకి దూరం అయ్యావు కదా, నీ ఫోటోని వాళ్ళు చూసుకుంటూ ధైర్యం తెచ్చుకుంటారా? పెంచిన జ్ఞాపకాల్లో వాళ్ళు నన్ను అక్కడ చూసుకుంటారు. నా ముందే ఉన్నారని వాళ్ళని ఇక్కడ చూసుకుంటాను. నీలాంటి కూతుర్ని కన్నా మీ అమ్మా నాన్నలు చాలా అదృష్టవంతులే. కాదే, వాళ్ళ కూతురుగా పుట్టినందుకు నేను అదృష్టవంతురాల్ని. నో, అది కరెక్ట్ కాదంటాను.
నేను కూతురుగా పుట్టడం మా మమ్మీ డాడీల అదృష్టం. వాళ్ళు నిజంగానే లక్కీ పేరెంట్స్. ఎందుకంటే నేను కూడా పుట్టుండకపోతే పిల్లలు లేని పేరెంట్స్గా ఎంత స్ట్రెస్ అనుభవించేవాళ్ళో యునో. ఓ రకంగా నువ్వు అదృష్టవంతురాలివే. మీ అమ్మా నాన్నలకి నువ్వు ఒక్కదానివే కూతురు కాబట్టి వాళ్ళకున్న ప్రేమని నీ ఒక్కదానికే పంచుతున్నారు. అందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ ఆ విషయంలో నేను చాలా అన్హ్యాపీగా ఉంటానే. ఎందుకు సౌందర్య? నాకు కూడా ఒక బ్రదరో సిస్టరో ఉంటే ఎంత బాగుండేది కదా అనుకుంటాను. అవునే, నాకు కూడా ఒక తోడబుట్టిన వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాను. ఎందుకే? మేమిద్దరం అనుకో, మా ఇద్దరికి అమ్మా నాన్నలు గోరుముద్దలు కొసిరి కొసిరి తినిపిస్తుంటే ఎంత బాగుంటుంది. అదే ఒంటి పిల్లి రాకాసిలా తింటుంటే ఏముంటుంది చెప్పు? 100% కరెక్ట్. మేమిద్దరం పరిగెత్తుకుంటూ వెళ్ళి మా పేరెంట్స్ ముందు నుంచుని మాలో మీకెవరంటే ఎక్కువ ఇష్టం అన్నప్పుడు టక్కున నన్ను మాత్రమే ఎత్తుకుంటే నాకెంత గర్వంగా ఉంటుందో. ఏం కాదు, సృష్టిలో దేవుడి తర్వాత సమానంగా ప్రేమను పంచేది తల్లిదండ్రులే. పిల్లలు ఒక్కరైనా 100 మందైనా ఒకే రకమైన ప్రేమను పంచుతారు. ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రులు చెరువైపు ఎత్తుకున్నప్పుడు కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది. తోడబుట్టిన వాళ్ళతో పంచుకున్నప్పుడే అది అనుభవంలోకి వస్తుంది. ఇద్దరుంటే నేనెక్కువంటే నేనెక్కువ అని ప్రతిదానికి కొట్టుకుంటారు కదే. అలా కొట్టుకున్న పిల్లల్ని ఒకటిగా చేసేది తల్లిదండ్రుల ప్రేమే. ఏ విషయంలోనైనా పోటీ ఉండొచ్చు కానీ కన్నవాళ్ల ప్రేమని పొందడానికి పోటీ ఉండదు. పోటీ ఉంటుంది, ఉండాలి. పోటీయే లేకపోతే గెలిపేది? అందుకే పేరెంట్స్ ప్రేమకు కూడా పోటీ ఉండాలి. ఆ పోటీలో గెలవాలి. అలా గెలిచే సిచ్యువేషన్ నా లైఫ్లో మిస్ అయ్యానని నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. 2 గీతలున్నప్పుడే కదా ఏ గీత పెద్దదో తెలిసేది. నువ్వు అనుకుంటున్నది తప్పే. గీత పక్కన గీతుండేది ఏది గొప్పదో తెలుసుకోవడానికి కాదు, అవి ఒకదానికోసం ఒకటున్నాయని చెప్పడానికి. అలా చెప్పుకోవడానికి నాకెవరూ లేరని నేను ఫీల్ అయినప్పుడల్లా నా తల్లిదండ్రులే, నా తోడబుట్టిన వాళ్లే ఆ లోటును తీరుస్తారు. అందుకే నాకు మా అమ్మా నాన్నలంటే ఇష్టం కాదు, ప్రాణం. హర్ష, భోజనం రెడీ. నేను తిన్ను. ఏ ఇవాళ నా ఒంట్లో బాలేదు. ఏమైంది పాపం? కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కాళ్ళకు నొప్పులైతే కడుపుకేమైంది పాపం? రా తిందుగాని. తప్పదా? నీ చేతి ఇవాళ ఎలాగైనా తృప్తిగా తినిపించాలనుకున్నాను, తినిపిస్తాను. రా. రమ్మంటున్నానా? రా. తృప్తిగా తినడం అన్నది ఈ జన్మకి లేదు గాని నాకు నువ్వు తినిపించాలనుకున్నావు కాబట్టి నీకోసం బాధపడుతూ అయినా తినేస్తానురా. వెరీ గుడ్. సరే, ముందు ఏ గిన్నె వడ్డించమంటావు చెప్పు. ఇది ఉప్పు లేని పదార్థం వద్దు. ఇది కారం లేని ఘన పదార్థం అనుకుంటాను. ఇది తర్వాత తింటాలే. ఇది తర్వాత తింటాను. ఇది అసలే వద్దు. హలో, ఇలా తర్వాత 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 అంటే ఇప్పుడు తినేదేమిటి? ఏమిట్రా ఇది? కారం పెట్టిన వంకాయ కూర. ఇది నిజమా కలా? కలలాంటి నిజం. ఎక్కడదరా? మా ఇంటి నుంచే. నువ్వు బుత్తిగా ఏమీ తింటలేదని చెప్తే రాధ పంపించింది. రాధమ్మ చేసిందా? అయితే వదలకూడదు. రే, త్వరగా అన్నం పెట్టు. అబ్బో, ఓహో. ఆహా. ఒరే కోటి, నువ్వు తెచ్చింది వండిన వంటనే కాదురా, అమృతం తెచ్చావు. ఈ రుచికరమైన వంట మా ఆవిడ చూడాలి, దెబ్బకి షాక్ అయిపోద్ది. ఒరే కోటి, ఇన్నాళ్లకి నీ దయ వల్ల కడుపు నిండా తిన్నానరా. ఈ వంటల్ని మా ఆవిడికి చూపించి, ఇదిగో వీటిని వంట అంటారని చెప్పాలి. ఏదో కర్మకాలి
నువ్వు చేసినవి వంటగా చలామణి అయిపోతున్నాయి అని బాగా తిట్టాలనుందా? భోంచేస్తున్నారా? ఎలా ఉన్నాయండి నా వంటలు? అబ్బో అద్భుతం! ఒక్కసారి తింటే నాలికే కాదు, ఒంటి మీద ఉన్న ఏ అవయవానికైనా ఆ వంట గుర్తుండిపోవాల్సిందే. అవును, ఇంత సడన్ గా వచ్చావేంటి? ఏముందండి, మా మహిళా మండలికి వెళ్తూ భోజనం టైం కదా అని వడ్డించి వెళ్దామని వచ్చానండి. ఆ, నువ్వు వడ్డిస్తావా? ఎందుకు శ్రమ? కోటి ఉన్నాడుగా, తను వడ్డిస్తాడులే. ఇందులో శ్రమే ఉందండి. అంతలా కష్టపడి వంటొండి నాకు వడ్డించడం శ్రమ. వండడంలో నీ ఒక్కదానికే శ్రమ, వడ్డించడంలో మనిద్దరికీ శ్రమ. ఆ, సరే, నేను వెళ్ళొస్తాను. ఆ, ఏమండి, మా మహిళా మండలి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను వెళ్ళొస్తానండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. మీరు వెళ్ళండమ్మా, అయ్యగారి సంగతి నేను చూసుకుంటాను. దేవుడు దయామయుడు. ఆ. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా, ఒరేయ్ కోటి, సంగీత అడుగు పెట్టేసరికి నా పై ప్రాణాలు పైనే పోయారా? అవునరా, ఎలా మేనేజ్ చేసి ఆ గిరిని వాయించేశావు? అనుకోకుండా కిటికీలో చూశారు, సంగీతమ్మ కనిపించింది అంతే. ఆబ్రకడాబ్రా. ఒరేయ్, ఇంకా ఆలస్యం ఎందుకు? ఇది పక్కన పెట్టేసి ముందు ఆ ప్లేట్ తీసుకురా. ఒరేయ్, త్వరగా రా రోరేయ్. గుత్తి వంకాయ కూర, అబో పట్టుకోటాలి. అబ్బా, ఈ పువ్వులు ఎంత బాగున్నాయి. అవునే, చాలా బాగున్నాయి. అవునరా, పువ్వులు చాలా బాగున్నాయి. నాకైతే ముద్దొచ్చేస్తున్నాయిరా. ఏంటి ఎక్కువ వాగుతున్నావు? ఏంటి బేబీ, వాగుడు గీగుడు అని రఫ్ గా మాట్లాడుతున్నావు? మ్యాటర్ చాలా టఫ్ అయిపోగలదు, జాగ్రత్త. ఏంటి జాగ్రత్త చెప్తున్నావు? భయపెట్టాలని చూస్తున్నావా? అదేంటి బేబీ, మేమేదో మీతో సరదాగా ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తుంటే. చూడొచ్చునా వాళ్ళు ఎలా మిస్బిహేవ్ చేస్తున్నారు. అరే భయ్యా, ఈ పువ్వు మరీ స్పెషల్ గా లేదు. కేక బాసు కేక, అరక్కి కొత్త అందాలు వచ్చాయి. ఇలాగే రెచ్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బుద్ధిమంతులు మంచి మాటలు మాత్రమే మాట్లాడతారు. బుద్ధిహీనులు నోటికొచ్చిందల్లా బాగుతూ ఉంటారు. ఏయ్, మా సంగతి నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళి పని చూసుకోవాలా? ఏ, ఇది మాత్రం మా పని కాదా? అలాగా, ఇది మీ పని అయితే పోలీసులు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. ఏంటి, కంప్లైంట్ చేస్తావా? అవును, ఈవ్ టీజింగ్ అని కంప్లైంట్ చేస్తాను. ఈవ్ టీజింగు ర్యాగింగు అని ఎందుకమ్మా మాటలు? సరదాగా ఎంజాయ్ చేస్తే పొలా. హే! చెయ్యొద్దురా రాస్కల్. ఏంట్రా, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలంటే పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా? నోటికొచ్చినట్టు కామెంట్ చేయడానికి, ఇష్టం వచ్చినట్టు టచ్ చేయడానికి ఏ ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఏయ్, ఏంటి పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు? ఛే! మీలాగా మంచి మర్యాద తెలియని సన్నాసి వదవులకి ఉపన్యాసాలు ఇస్తే సరిపోదురా. అవసరమైతే ఊసలు కూడా రెక్క పెట్టించాలి. ఏ రామా, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, పిల్లబే తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తారు. పిరికి వెదవులు, పదండి.
రే కాస్త మంచినీళ్ళు ఇవ్వరా. ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు, అప్పుడే మంచినీళ్ళు ఏమిటి? నో పరిగెట్ పరిగెట్. ఓ, రే జాగింగ్ చేస్తున్నావా, పెళ్లి నడకలు నడుస్తున్నావా? స్పీడ్ పెంచరా. పెంచుదాంలేరా పెంచుదాం. మంది కాకపోతే కాసి వరకు డేకరమన్నట్ట నీలాంటి వాడే. ఎంచక్క ఏసీ కారులో కూర్చున్నావు, మాకిక్కడ కారుతుందయ్యా. పోనీ తమరు ఏసీ కార్లో కూర్చుని జాగింగ్ చేస్తారా? ఇది కరెక్ట్ రా. ఏం బాబు ఆ, ఏంటి యాక్టింగ్? ఇది యాక్టింగ్ కాదు రన్నింగ్. దీని రన్నింగ్ అనరు, స్లీపింగ్ అంటారు. అలా నువ్వు పద. స్పీడ్ పెంచు. పోరా. రైట్. ఏంటి మాస్టారు, ఏంటి తమరు ఇక్కడ సిట్టింగ్ వేసారు? ఏ ఒక్క క్షణం కూడా కూర్చోకూడదా? ఇలా అడుక్కొకసారి సిట్టింగ్ వేస్తే దాని జాగింగ్ అనరు. ఆకుండా అరగంట పరిగెడితేనే దాని జాగింగ్ అంటారు. చేస్తే ఆరోగ్యం వస్తుంది, ఆయాసం వస్తుంది. ఏ? నా వల్ల కాదు. అయితే నా వల్ల కూడా కాదు. ఏంటి? నిన్ను ఇలా కూర్చొని ఇవ్వడం. మ్, లే లేరా. నా వల్ల కూడా. ఒరే హర్ష, మ్. ఇదంతా ఎవరి కోసం రా? నీ ఆరోగ్యం కోసమే కదా. డాక్టర్ ఏమన్నాడు? ఆయనకే ఎన్నైనా చెప్తాడు. ఇక్కడ పరిగెత్తి తెచ్చేది నేను. ఒరే కోటి, రేపు దశమి గురువారం చాలా మంచి రోజు. రేపటి సీరియస్ గా మొదలు పెడతారా? ఇప్పటికన్నీ రేపులేనే. రేపు లేదు గీపు లేదు. పదా పోరా. రేయ్, ఏంట్రా నీ దౌర్జన్యం? ఇష్టమైన ఫుడ్ తిననివ్వు, నీ ఆరోగ్యం కోసం. చక్కగా సిగరెట్ తాగనివ్వు, నీ ఆరోగ్యం కోసం. 2 పెగ్గలకు మించి మందు తాగనివ్వు, నీ ఆరోగ్యం కోసం. ఆఖరికి ఇక్కడ ప్రశాంతంగా కూడా కూర్చొనివ్వు. నీ ఆరోగ్యం కోసం. నీ ఆరోగ్యం పాడుగాను. అచ్చు తప్పు. నా ఆరోగ్యం కాదు, నీ ఆరోగ్యం కోసం. మ్మ్హ్. అయితే నాతో పాటు నువ్వు కూడా పరిగెత్తు. నేనెందుకు? నేనేమన్నా నీలాగా పర్పు పర్సనాలిటీయా? ఒక్కొక్క డే కిల్లి బడ్డీ ఏం కాదు, మూలక్కాడ పర్సనాలిటీ నువ్వును. రాయ్, నువ్వు నాతో పరిగెత్తు. అప్పుడు అప్పుడు ఆరోగ్యం వస్తుందా? కాదు, కష్టం తెలుస్తుంది. ఆహా ఆహా, ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత బాగుందిరా. ఎంతసేపు అయినా ఇక్కడే కూర్చోవాలనిపిస్తోంది. ఆహా. ఆ, ఆ? ఆ. లేరా. ఒరేయ్, ప్రకృతిని ఆస్వాదించడం నేర్చుకోరా. నేర్చుకుంటావు గానీ లేరా బద్ధకస్తుడా. ఒరేయ్, నువ్వెక్కడ దొరికారా బాబు శత్రువులాగా? హర్ష, మన ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం గాని శత్రుత్వం కాదు. రే 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 రే. ఏదో సరదాగా మాట అన్నానురా, దానికి ఎంత బాధపడిపోతావేంటి? సరదాగా అన్నా గాని శత్రువు అన్న మాట నేను భరించలేనురా. సరే సరే, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు అన్ను. సరేనా? నేను నీకు జాగింగ్ చేయాలి అంతే కదా? ఇదిగో నేను రెడీ. నువ్వు బయలుదేరు బయలుదేరు. ఆహా, ఇక్కడి నుంచి చూస్తే ఎంత బాగుంది. ఈ పచ్చని వాతావరణంలో నివసిస్తున్న మనుషులంతా ఎంత అదృష్టవంతులో. ఒక పొల్యూషన్ గొడవ లేదు, ట్రాఫిక్ లేదు, పురుకులు పరుగులు లేవు. జీవితాంతం ఈ పచ్చని గాలి పీలుస్తూ ఇక్కడే హ్యాపీగా బతికేయచ్చు. ఇది నిజంగా ఇక్కడ ఉండాల్సిందే. ఏదో తప్పు జరిగి సిటీలో బతుకుతోంది. నిజంగా ఇదంతా చాలా బాగుంది కదా. ఏయ్, ఊరుకోవే. ఏదో కాసేపు అయితే పర్వాలేదేమో గాని టోటల్ గా ఇక్కడే బతకాలంటే బోర్ కొట్టి చచ్చిపోవు. చూడ్డానికి ఒక సినిమా ఉండదు, తిరగడానికి ఒక పార్క్ ఉండదు, చేయడానికి ఒక షాపింగ్ ఉండదు.
ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ లేకుండా ఎన్నాళ్ళు బతుకుతావే? కాసేపు ఇక్కడ కూర్చుందామే, కాళ్ళు లాగుతున్నాయి. కూర్చుంటే ఎలాగే, ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నేను నడవలేనే, ఆకలేస్తోంది. తిండిపోద్దనా? ఛీ! మేడం, కాసేపు ఇక్కడే కూర్చుని ఏమైనా స్నాక్స్ తినేసి వెళ్దాం. ఓకే గర్ల్స్, రమా నీ దగ్గర స్నాక్స్ ఉన్నాయి కదా, అందరికీ పంచిపెట్టి తినేసి వెళదాం. మేడం, స్నాక్స్ తో పాటు ఎంచక్కా అంతాక్షరి ఆడుకుందాం, టైం పాస్ అవుతుంది. ఓకే. ఇంక అంత్యాక్షరి మొదలు పెట్టండి. ఎవరైనా మొదటి పాట పాడండి. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యవర ప్రార్థిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. మా